వెల్కమ్ టు మే టీవీ న్యూస్. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ పోరుబాట. బాబు షూరిటీ, బాదుడు గ్యారంటీ. రాజనగరం వైసీపీ కార్యాలయం నుండి పార్టీ శ్రేణులతో కలిసి నిరసన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అనంతరం రాజనగరం విద్యుత్ ఆఫీస్ వద్ద అధికారులకు వినతిపత్రం అందజేత ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దగా చేస్తుంది. అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజల్లో ఓట్లు వేయించుకొని ఇప్పుడు బాదుడే బాదుడు. విద్యుత్ రంగాన్ని నిలబెట్టుకొని ముంచేసిన చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల అకౌంట్లోకి నేరుగా వేసి పేదవాళ్ళను ఆదుకునేటటువంటి కార్యక్రమం గత ప్రభుత్వం చేస్తే ఏ ఒక్కరి మీద కూడా రూపాయి పన్ను వేయకుండా ఎంతో గొప్ప పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రతిరోజు ఏదో రకమైనటువంటి బురద జల్లడం, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఒకరోజు, బీహార్ అయిపోతుందని ఒకరోజు, రకరకాలుగా ప్రభుత్వం మీద బురద జల్లినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాకు అవకాశం ఇస్తే ఎక్కడా కూడా ప్రజల మీద పన్నుల భారం వేయం సరికదా, ప్రజల నుంచే విద్యుత్తుని ప్రత్యేకించి ప్రొడ్యూస్ చేసి ప్రభుత్వం తిరిగి ఆ విద్యుత్తుని కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాము. మాకు అవకాశం ఇస్తే 5 ఏళ్లలో ₹1 కూడా కరెంటు బిల్లుల్ని పెంచము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం 7 నెలల కాలంలోనే సూపర్ 6 మొత్తం అటకెక్కింది. కేవలం ప్రజల మీద పన్నుల భారం మాత్రం రోజు రోజుకి పడతా ఉన్నటువంటి కార్యక్రమం కనిపిస్తా ఉంది. ఇసుక ఉచితంగా ఇస్తా అన్నారు. 20,000 లేనిదే ఒక్క లారీ ఇసుక కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు. విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. మరో పక్కన ప్రభుత్వం వచ్చిన ఈ అతి తక్కువ కాలంలోనే 2 పర్యాయాలు కరెంటు బిల్లుల్ని పెంచుతూ 15,000 కోట్ల రూపాయలు పేదవాడి నడ్డి విరిచేటట్టుగా కరెంటు బిల్లులను పెంచి పన్నుల భారాన్ని వేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? ఆయనకి భజన చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పార్టీ కానీ బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. భవిష్యత్తు గ్యారంటీ కాస్త గాలికి వెళ్ళిపోయింది. బాబు షూరిటీ, బాదుడు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమానికి మాత్రం ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే సూపర్ 6 హామీలను ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా తక్షణమే అమలు పరచాలి. ఏదైతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ₹1 కూడా కరెంటు బిల్లుల్ని పెంచము అని చెప్పి ఆ మాటకి కట్టుబడి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల విషయంలో మళ్ళీ వెనకడుగు వేయాలి. ప్రభుత్వం పెంచినటువంటి ఛార్జీలను తక్షణమే తగ్గించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనటువంటి పక్షంలో భవిష్యత్తు రోజుల్లో ఈ ప్రభుత్వం మీద ఉద్యమ బాట పడతాం. విద్యుత్ వినియోగదారులందరినీ కూడా కలుపుకుని రోడ్లెక్కేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేటటువంటి కార్యక్రమం చేస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే రైతులకి ఉచిత విద్యుత్ని 9 గంటల పాటు ఉదయం పూటే గత ప్రభుత్వంలో ఇస్తే ఈవేళ ఈ ప్రభుత్వం 7 గంటలు కూడా ఇవ్వట్లేదు సరికదా, నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వట్లేదు సరికదా, ఏ సమయంలో కరెంట్ వస్తుందో తెలియదు, ఏ సమయంలో కరెంటు పోతుందో తెలియదు, అర్ధరాత్రులు కరెంట్ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. తక్షణమే వీటన్నిటి విషయాల్లో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ప్రజలు నెత్తులు బాదుకుంటా ఉన్నారు. అనవసరంగా తప్పు చేశాం, పొరపాటు చేశాం అని చెప్పి చాలామంది లెంపలు వేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తక్షణమే కనుక మీరు ఏదైతే ఎన్నికల్లో హామీలను ఇచ్చారో వాటిని అమలు పరచని పక్షంలో ప్రజలు మీ మీద తిరుగుబాటు చేసేటటువంటి రోజులు మాత్రం దగ్గరలోనే ఉన్నవి అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి పాలన చేయండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ స్వచ్ఛందంగా
ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇంత పెద్ద ఎత్తున పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ పెద్ద ఎత్తున రాజానగరం నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ముందుకు రావడం జరిగింది అని చెప్పి సందర్భంగా